మన అడ్రస్ మ్యాప్లో యాడ్ చేయాలంటే మ్యాప్స్ యాప్కి వెళ్ళేసి ఇక్కడ మనకి స్క్రోల్ అప్ చేస్తే మార్క్ మై లొకేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మోర్ అనే ఫస్ట్ టైం యాడ్ చేసుకునేప్పుడు ఇక్కడ ఇవన్నీ కనిపించావు కదా, అప్పుడు మోర్ అనే ఆప్షన్కి వెళ్తే ఇక్కడ మనకు అవన్నీ కనిపిస్తున్నాయి. యాడ్ టు గైడ్స్ అని, యాడ్ టు మ్యాప్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేస్ యాడ్ చేస్తున్నాం కదా, స్కూల్, క్లినిక్, ఏదైనా ఏ ప్లేస్ అని సెలెక్ట్ చేసుకొని ప్లేస్ నేమ్ ఇప్పుడు మనం ఇషా క్లినిక్ కదా, ఇషా క్లినిక్ అని యాడ్ చేసి ఇక్కడ అడ్రస్ నాది కరెంట్లీ ఆటోమేటిక్గా పాపులేట్ అయింది ముందు యాడ్ చేసా కనుక. ఇక్కడ ఫస్ట్ టైం యాడ్ చేసేటప్పుడు మనకి డైరెక్ట్గా తీసుకునేలాగా కూడా ఆప్షన్ అడుగుతుంది, అప్డేట్ మై కరెంట్ లొకేషన్ అనేదో. అది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అడ్రస్ బైండ్ అవుతుంది ఈ పర్టికులర్ మ్యాప్ ఫీల్డ్కి. సో అంటే ఏం అడ్వాంటేజ్ ఏంటంటే కోఆర్డినేట్స్తో సహా తీసుకొని చూపిస్తుంది అనమాట. మనం కూడా మాన్యువల్గా యాడ్ చేయొచ్చు, బట్ అది ఎగ్జాక్ట్గా తీసుకోకపోవచ్చు. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్గా అప్డేట్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే ఏమేం కేటగిరీస్, ఏం కేటగిరీలో ఈ లొకేషన్ యాడ్ చేస్తున్నామని. ఇక్కడ చాలా పాపులేట్ అయ్యాయి కదా, మనం క్లినిక్ కాబట్టి క్లినిక్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని యాడ్ అనాలి. తర్వాత ఏం అవర్స్లో మన క్లినిక్ ఓపెన్ ఉంటుంది అవన్నీ ఏమేమి ఉంటే అవి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం కూడా సెట్ చేసుకోవచ్చు. 10 to 11 అని సెట్ చేశాను. ఇదంతా అయిపోయాక ఇక్కడ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ నేమ్ అప్డేట్ చేసుకోవచ్చు, మొబైల్ నంబరు, ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటుంది. ఇంకా ఫోటో కూడా యాడ్ చేసుకుంటే మంచి ఆప్షన్ అనమాట, ఈజీ రికగ్నిషన్. మనం క్లినిక్ ఫోటో తీసుకొని అది కూడా అప్డేట్ చేయొచ్చు. ఇవన్నీ అయిపోయాక ఇవన్నీ ఫిల్ చేశాక సెండ్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు గూగుల్ మ్యాప్స్ వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేయడానికి 1 or 2 days పడుతుంది. వన్స్ అప్రూవ్ అయిన తర్వాత మన అడ్రస్ అనేది ఆటోమేటిక్గా లింక్ మ్యాప్లో యాడ్ అయిపోతుంది. అది మ్యాప్లో ఎప్పుడైతే లైవ్లో కనిపిస్తుందో అది మనం వెబ్సైట్కి లింక్ అప్ చేసుకోవచ్చు ఈజీగా.